దేశాల అమూల పొదిలో యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలను తరలించే నౌకలైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయని మనకు తెలుసు. అయితే ఇరాన్ వ్యూహాత్మకంగా డ్రోన్లను సైతం ప్రయోగించే కొత్త రకం నౌకలను తీసుకొచ్చింది. మాక్సార్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఒక వాణిజ్య కంటైనర్ ఓడలో మార్పులు చేసిన ఇరాన్ దాన్ని డ్రోన్ క్యారియర్గా మార్చింది. షహీద్ భగేరీ అనే ఆ డ్రోన్ క్యారియర్ను ఇరాన్ నౌకాదళానికి అప్పగించింది. ప్రస్తుతం డ్రోన్ క్యారియర్ను పర్షియన్ గల్ఫ్లోని బండ్ర్ అబ్బాస్ నౌకాస్థావరంలో మోహరించింది. షహీద్ మహదవి, షహీద్ రౌదాకి అనే మరో 2 నౌకలను కూడా ఇరాన్ డ్రోన్ క్యారియర్లుగా మార్చినట్లు సమాచారం. డ్రోన్లను లాంచ్ చేసేందుకు, వాటిని రికవరీ చేసేందుకు స్కీ జంప్ ర్యాంప్, యాంగిల్డ్ ఫ్లైట్ డెక్ అనే పరికరాలు షిప్లకు అమర్చినట్లు చిత్రాల ద్వారా స్పష్టమైంది. వీటి మోహరింపుతో పర్షియన్ గల్ఫ్లో టెహ్రాన్ డ్రోన్ల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న నేరాలతో ఢిల్లీ దేశంతో పాటు అంతర్జాతీయంగా నేరాలకు రాజధానిగా గుర్తింపు పొందుతోందని ఆప్ జాతీయ సమన్వయకర్త మాజీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతల అంశంపై చర్చలు జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో కోరారు. దేశంలోని 19 మెట్రో నగరాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలతో పాటు హత్య కేసుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాజధాని నగరమంతా దోపిడీ ముఠాలు క్రియాశీలకంగా ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. పాఠశాలలు, విమానాశ్రయాలు, మాల్స్కు బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారినట్లు చెప్పారు. ఢిల్లీలో డ్రగ్స్ సంబంధిత నేరాలు 350% పెరిగినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో కేజ్రీవాల్ తెలిపారు.